నెగిటివ్ అన్నదాన్ని ఎలా మనం మైండ్లోకి ఎక్కిస్తున్నాం అన్నదానికి. బాబు ఉన్నాడు, తను స్టూడెంట్ థింక్ చేస్తూ ఉన్నాడు, తను బాగా చదువుతాడు, మంచి మార్క్స్ వస్తాయి, ఓకేనా. తను ఎందుకు థింక్ చేస్తున్నాడంటే అన్ని సబ్జెక్టులో తను ఫస్ట్ క్లాస్, మ్యాథ్స్లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినాయి. వాళ్ళ టీచర్ ఏం చెప్తుందంటే పాజిటివ్గా నువ్వు బాగా చదువు అని చెప్పకుండా నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, నీకు చేత కాదు, ఓకే, నీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, నీకు చేత కాదు. సరే, అర్థమైందా? స్కూల్లో టీచర్ అలాగే చెప్పింది, ఇంట్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కూడా సేమ్. అరే నీకంటే తమ్ముడు బాగా చదువుతాడు, తనకి మార్క్స్ తక్కువ వస్తాయి, తను ఫస్ట్ క్లాస్. వాళ్ళ మామయ్య వచ్చి నీకు మళ్ళీ మార్క్స్ తక్కువ వచ్చినాయి మ్యాథ్స్లో, ఇది కరెక్ట్ కాదు. చూడండి, అలా అందరూ ఇంట్లో నెగిటివ్ని, స్కూల్లో ఇది మళ్ళీ పని చేయట్లేదబ్బా, ఇట్లా అన్ని విషయాల్లో నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. సో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు వెరీ గుడ్, నువ్వు ఇంకా బాగా చదువు అంటే పాజిటివ్గా థింక్ చేస్తాడు, బాగా చదువుతాడు, ఫస్ట్ క్లాస్గా మార్క్స్ తెచ్చుకుంటాడు. సో ఇక్కడ నెగిటివ్ అనే దాన్ని చిన్నప్పటి నుంచి మనలో ఒక బీజం వేయబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ కా నుంచి మన ఇంట్లో నుంచి నెక్స్ట్ స్కూల్కి వెళ్ళి స్కూల్ కా నుంచి మన ఎవరి దర్శనం కావచ్చు, ఇలా చూసుకుంటూ ఉంటే ఈ నెగిటివ్ బీజం మనలో పడటం వల్ల మన మైండ్ నెగిటివ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రోజు నుంచి నెగిటివ్ని ఫుల్ స్టాప్ పెట్టి పాజిటివ్ థింకింగ్తో మనం ఆలోచించినట్టుకైతే 100% మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చూడండి, మన లైఫ్లో ఒకసారి చూడండి, ఇది ఇంపాసిబుల్, ఇది కానే కాదు, అలా డిసైడ్ అయిపోతాం. ఇది హార్డ్, నిజంగా హార్డ్, ఇది నా వల్ల కాదంటే కానట్టే ఉంటాం. ఇది హార్డ్ అంటే హార్డ్, బట్ ఇది ఈజీ అంటే ఏదైనా ఈజీనే. సో క్రౌన్ అవటం ఈజీ అని మీరు అనుకుంటే, ఇందాక దీపక్ గారు ఏం చెప్పారు, వన్ డేలో అది ఈజీ అని మీకు అనిపిస్తే వన్ డేలో అలా క్రౌన్ అయిపోతారు.